चारे असवार भोरी अंधारी रे रात लड़ी माँ तीसरा चारे असवार पहले घोड़े रे कौन चढ़े माँ अंबानो असवार पहले घोड़े रे कौन चढ़े माँ अंबानो असवार हे अंबा मावड़ी रे रणे चढ़ा माँ सोड़ सजी शणगार अंबा मावड़ी रे रणे चढ़ा माँ सोड़ सजी शणगार सवा मणनु रे सुखलड़ू माँ अधमणनी कूले सवा मणनु रे सुखलड़ू माँ अधमणनी कूले रमजो रे जो गणियू तमे रमजो सारी रात भोरी अंधारी रे रात लड़ी माँ तीसरा चारे असवार खेल खेल रे भवानी माँ जय जय अम्बे माँ खेल खेल रे भवानी माँ जय जय अम्बे माँ खेल खेल रे भवानी माँ जय जय अम्बे माँ खेलो खेलो रे भवानी माँ जय जय अम्बे माँ हे जय जय अम्बे माँ जय जय अम्बे माँ हे जय जय अम्बे माँ जय जय अम्बे माँ तू तो पावानी पतरानी माँ जय जय अम्बे माँ तुमको पावानी पटरानी माँ जय जय अम्बे माँ खेल खेल रे भवानी माँ जय जय अम्बे माँ खेल खेल रे भवानी माँ जय जय अम्बे माँ रंग ताड़ी के रंग माँ रंग ताड़ी के रंग माँ रंग ताड़ी रंग ताड़ी के रंग माँ रंग ताड़ी के रंग माँ रंग ताड़ी माँ गबरना गोखवाड़ी के रंग माँ रंग ताड़ी माँ गबरना गोखवाड़ी के रंग माँ रंग ताड़ी माँ चाचरना चौकवाड़ी के रंग माँ रंग ताड़ी माँ चाचरना Sai Ram. That was a very scintillating, graceful and elegant dance performance by the Sri Satya Sai Bal Vikas children from Tamil Nadu, Karnataka and Gujarat, representing the rich cultural heritage of Bharat. Let us give them a huge round of applause. After the cultural offerings will now be addressed by our honorable dignitaries on this grand occasion of Bhagwan Baba's centenary celebrations at Puttaparthi. We now invite the Honorable Chief Minister of Telangana, Shri Anumula Revant Reddy Garu, to address the August gathering. Please welcome Shri Revant Reddy. Sai Ram. ఈ పవిత్ర నేల మీద నడయాడిన మానవ రూపంలోని దేవుడు సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు, త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువమిత్రులు నారా లోకేష్ గారు,
వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ పవిత్ర స్థలాన్ని సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది భక్తులందరికీ కూడా బాబా గారి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమనే గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు ఉన్నా, వారు మన మధ్యలో లేకపోయినా, వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా, వారి సేవలను స్మరించుకోవాలన్నా, ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతి వాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడు నువ్వు నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగినారు. అదేవిధంగా వైద్యం, ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబా గారు చివరి దశలో ఉన్న వాళ్ళను, మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళను బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు బాబా. అదేవిధంగా ముఖ్యంగా పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో పునారెల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్ట్ ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు, ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలే కాదు, తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మానవ సేవ, మాధవ సేవ అని బోధించడమే కాదు, సంపూర్ణంగా నమ్మి విశ్వసించి అమలు చేయడం ద్వారా విద్య, వైద్యము, తాగునీటి సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రపంచంలో కోట్లాది మంది అగమ్య గోచరంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక స్పష్టతను ఇచ్చి జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన స్థైర్యాన్ని అందించి ఈనాడు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశ సరిహద్దులు దాటి 140 దేశాలలో ఈనాడు బాబా గారికి భక్తులు ఉండడమే కాకుండా వారి సేవలను విస్తరించి
ఈరోజు మానవాళికి సేవలు అందిస్తున్నారు బాబా ట్రస్టుకు సంబంధించిన పెద్దలందరూ. అందుకే ఈనాడు శత జయంతి ఉత్సవాలలో ఎవరు పిలవకున్నా స్వయంగా ఇక్కడికి రావాలి, ఉత్సవాలలో పాల్గొనాలి. ఇది జన్మకు ఒక అవకాశం అని భావించి వేలాదిగా భక్తులు ఇక్కడికి రావడమే కాకుండా ఒక మారుమూల ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ పుట్టపర్తి అనేది, ఇక్కడికి ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు, కేంద్ర మంత్రుల నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు, ప్రపంచంలోనే 40-50 దేశాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా పుట్టపర్తి పట్టణానికి రావడము, ఈ భూమికి ఈ నేలకు ఉన్న పవిత్రతను, ఇక్కడ బాబా గారు నివసించడం వల్ల వచ్చిన ప్రత్యేకతను ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా బాబా సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి, వారి ఆలోచనను, వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది, సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. Sai Ram. We thank the Honorable Chief Minister of Telangana, Shri Revanth Reddy Garu, for his kind words of wisdom, emphasizing the importance of pure, selfless love and service as taught and lived by Bhagwan Baba. We now request the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, to kindly address the August gathering. Please welcome Shri Chandrababu Naidu Garu. Sai Ram. Sai Ram. Honorable Vice President C.P. Radhakrishna Garu, Honorable Governor Tripura Indrasena Reddy Garu, Honorable Chief Minister Government of Telangana Revanth Reddy Garu, Vidya IT Shakha Mantri Nara Lokesh Garu, Tamil Nadu Mantri Garu అయినటువంటి శేఖర్ బాబు గారు, మేఘాలయ చీఫ్ జస్టిస్ సామేన్ సేన్ గారు, ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ జస్టిస్ గుహనాథన్ నరేంద్ర గారు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నిమిష్ పాండే గారు, శ్రీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ గారు, ఛాన్సలర్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చక్రవర్తి గారు, ట్రస్టీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యం గారు, ట్రస్టీ గౌరవనీయులు నాగానంద్ గారు, ట్రస్టీ మెంబర్స్కి అందరికీ, ప్రపంచవ్యాప్తంగా దేశ నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి చేసినటువంటి సాయి భక్తులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు. సాయిరాం. 1926 నవంబర్ 23
సరిగ్గా ఇదే రోజు 100 ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు, ఒక పర్పస్ కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు, జ్ఞానాన్ని బోధించారు, సన్మార్గాన్ని చూపించారు. సమాజ సేవ, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 8 ఏళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు, పాటలు, భజనలు, కీర్తనలతో దైవ చింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు. 1940 మే 23న అప్పుడు సత్యసాయి వయసు కేవలం 14 ఏళ్లు. ఆ వయసులోనే సత్యనారాయణరాజుగా తన పూర్వాసరాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే, ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అది వచ్చింది కూడా పుట్టపర్తి. ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు. అలాంటి సత్యసాయిబాబా గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని, సన్మార్గాన్ని చూపించారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి కేంద్రంగా మార్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి. ఆ మహనీయుని 100వ జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకోవడం మనందరి అదృష్టం. ఆయన చెప్పిన సిద్ధాంతం లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇదే ఆయన మనకు బోధించిన విధానం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. 1960లో బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చింది. శ్రీ సాయి తన మహిమలతో అన్ని మతాలు ఒకటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్, ది రిలీజియన్ ఆఫ్ లవ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ది లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్. There is only one caste, the caste of humanity. There is only one law, the law of karma. There is only one God, He is omnipresent. అనే ఇదే బాబా భక్తులకు చేసిన ఉపదేశం. ఈశ్వర శాంతి, ఈశ్వర సౌభాగ్యం, సకల జనుల సమిక్షేమాన్ని బాబా కోరుకున్నారు. కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది. భగవాన్ మనోదర్శనం ద్వారా, ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, దేశాధినేతలు, అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు. ఆయన ఎవరిని రమ్మని అడగలేదు, వాళ్ళంతట వాళ్లే వచ్చారు. బాబా సిద్ధాంతాన్ని పాటించారు. వారికి డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని మానసిక ప్రశాంతత ఒక్క పుట్టపర్తిలోనే సత్యసాయి బాబా
వారికి అందించారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది. ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్. బాబా శత జయంతితో పాటు ఈరోజు మరో విశిష్టత కూడా ఉంది. ఈ పవిత్ర ప్రశాంతి నిలయం నిర్మించి నేటికి 75 సంవత్సరాలైంది. 1950లో నవంబర్ 23న ప్రశాంతి నిలయం ప్రారంభమైంది. ఆ తర్వాత బాబా దర్శనానికి, బాబా ప్రవచనాలకు, ఆధ్యాత్మిక సంబరానికి ప్రశాంతి నిలయం వేదిక అయింది. భక్తుల బాధలకు, సమస్యలకు, కష్టాల పరిష్కారం చూపే పవిత్ర ప్రదేశం ఈ ప్రశాంతి నిలయం. బాబా మనోదర్శనం ద్వారా విదేశాల నుంచి సైతం వేలాది భక్తులు తరలివచ్చి సేవలో భాగమయ్యారు. తమ సమయాన్ని, ధనాన్ని సేవకు ఖర్చు పెట్టారు. ఇక్కడే ఉండి తరించారు. మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా 1972 ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరింపజేశారు. విద్య నుంచి వైద్యం వరకు, త్రాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకు అందరికీ దక్కేలా చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలు అందించారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపమయ్యారు. 102 సత్యసాయి పాఠశాలల్లో 60,000 మంది పిల్లలు చదువుతున్నారు. ఉచితంగా విద్య వారికి అందిస్తున్నారు. ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా రోజుకు 3,000 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుంది. గొప్ప సంకల్పంతో బాబా ప్రజల దాహాలు తీర్చడం కోసం 550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు, 30 లక్షల మందికి పైగా నీరందించారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీమ్ కోసం 250 కోట్లు ఖర్చు పెట్టారు. సత్యసాయి ట్రస్ట్ ఈరోజు మనం చూస్తే 140 దేశాల్లో 2000 కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు. నేను చాలా గర్వపడుతున్నాను. సత్యసాయికి ఈరోజు 7,50,000 మంది యాక్టివ్ సేవాదళ సభ్యులున్నారు. అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో తెలంగాణ కూడా అధికారికంగా ప్రకటించారు. నేను మీ అందరి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూస్తే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు సీజే
ఎందరో గవర్నర్లు, అనేక మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అనేక హైకోర్టులకు సంబంధించిన చీఫ్ జస్టిస్, ఇలాంటి వారందరూ కూడా ఈ వేడుకలకు వచ్చారు. వీరంతా కూడా కేవలం బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొని వెళ్లేందుకు రాలేదు. సాయి సిద్ధాంతాన్ని, జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేలా బాబానే వారందరినీ ఇక్కడికి రప్పించారనేది నా ప్రగాఢమైన నమ్మకం. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ట్రస్ట్ మెంబర్స్ ఆర్ హియర్. Yesterday, I had 1.5 hour discussion with them. If you see this meeting, it is not a political meeting. It is not a mobilized crowd. Voluntarily you came, and also you are sitting on the floor and listening Sai Siddhantam. I am very proud of it. This celebrations for the last 10 days, Trust is conducting wonderfully. I have seen so many functions, but it is most disciplined and also one of the best devotional events. I really appreciate all of you. I am seeing so many international devotees here, not only national devotees. Everybody is getting happiness here. I am requesting you now. There is a lot of responsibility on Sai Trust. He has given us one of the best products. He is not physically, he is not with us. He came physically for a purpose. He fulfilled that purpose. After that, that message he has given to all of us. It is our responsibility to take this message globally for global universal peace and also happiness. That is our duty. That is where I am requesting all of you. You have to take globally. Ultimately, there is no center like this. There are spiritual centers. There are religious centers. Both spiritual center and also divine power. Both are integrated only one place in the world, that is Puttaparthi. That is where Baba has given to us. This is where we wanted to make this Puttaparthi one of the most, I can say, holy place for future generations. మనం ఎప్పుడు కూడా వసుదైక కుటుంబం అనేది భారతీయులకు మూలం. సత్యసాయి బోధనల ద్వారా దానిని నెరవేర్చుకుందాం. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఈవెన్ ట్రస్ట్ హ్యాస్ డిసైడెడ్ త్రూఅవుట్ ది ఇయర్ they wanted to celebrate 100-year celebrations. I am very happy that, so that you have to reach maximum people and spread the message. Everybody should benefit his ideology. బాబా దయతో తెలుగు రాష్ట్రాలకు, దేశంలో, ప్రపంచంలో ఉండే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారాలు. రేపటి నుంచి ఐఎమ్ రిక్వెస్టింగ్ పుట్టపర్తి పీపుల్ హియర్, బాబా గారు వదిలిపెట్టిపోయినటువంటి ఈ పవిత్రమైన పుణ్యభూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలంటే స్థానికంగా ఉండే మీ అందరి సహకారం అవసరం. అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, జై సాయిరామ్,
జై భారత్, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ అనండా. Om Shri Sai Ram. We have a pleasant announcement. There is a letter written by the Honorable Chief Minister of Tamil Nadu, Shri M.K. Stalin ji, which has been brought by the Minister from Tamil Nadu, who will be offering this to the Managing Trustee of Shri Satya Sai Central Trust, Shri R.J. Ratnakar Garu. Sai Ram. Sai Ram. We'll be reading out the letter written by the Honorable Chief Minister of Tamil Nadu, Shri M.K. Stalin. As we observe the centenary of Shri Satya Sai Baba, this moment allows us to acknowledge the many public spirited initiatives he shaped and the lasting social improvement that followed. His work rested on a clear idea that human welfare must reach every home and that true service lies in improving lives through compassion expressed in action. It gives me immense happiness that the centenary celebrations are being held at Prashanti Nilayam in Puttaparthi on 23rd of November 2025, bringing together people who deeply value this lifelong service to society. His contribution to water security remains an important chapter in our shared history. His trust played a crucial role in strengthening the project that brought Krishna River water to Tamil Nadu. I fondly recall the cordial and constructive relationship he shared with our beloved leader and the former Chief Minister, Kalaignar, who recognized the value of the project for both Chennai and vast stretches of agricultural land. In healthcare, Shri Satya Sai Baba created institutions that offered advanced treatment free of cost, giving dignity and relief to countless families. In education, he encouraged learning environments that welcomed students from varied backgrounds and combined academic excellence with human values. In rural development, he supported initiatives that improved drinking water access, strengthened local infrastructure, and brought real change to everyday life. What remains striking in all this is the belief that compassion earns meaning only when translated into service. His message urged people to see the worth of every individual and to build a society guided by care, fairness, and mutual respect. On this centenary occasion, I offer my warm wishes to all who continue these efforts. May this day inspire us to strengthen harmony in our communities, support those in need, and work together to build a future shaped by dignity, cooperation, and shared humanity. With warm regards, Shri M.K. Stalin. Sai Ram. Sai Ram. We now invite
the Honorable Governor of Tripura, Shri N. Indrasen Reddy Garu, to address the August gathering. Sai Ram, sir. గౌరవనీయ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు, గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మేఘాలయ శోభన్ సేన్ జీ, Honorable Chief Justice of Uttarakhand, Justice Gannathan Narendra ji, All India President Satya Sai Nimish Pandya ji, Ratnakar Garu, Managing Trustee Satya Sai Central Trust, all guests on the dais of the dais, ఓం సాయిరామ్, జై సాయిరామ్. ప్రేమపూర్వకంగా భగవాన్ని స్మరించుకుంటూ గౌరవనీయులైన ట్రస్టీలు, అంకిత భావం కలిగిన సేవకులు, గౌరవనీయులైనటువంటి అతిథులారా, నా ప్రియమైనటువంటి సోదర సోదరిమణులారా, అందరికీ నమస్కారం. భగవాన్ శ్రీ సత్యబాబా సాయిబాబా 100వ జన్మదినోత్సవం అనేటువంటి దైవిక వేడుకలను జరుపుకోవటంలో నేను ఈరోజు మీతో కలిసి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో నేను ఇక్కడికి రావటం జరిగింది. అప్పుడు సాయిబాబా గారిని వ్యక్తిగతంగా కలిసి వారి యొక్క ఆశీర్వాదం కూడా పొందటం జరిగింది. మనం ఆయన జీవితాన్ని మాత్రమే గుర్తించుకోవటానికి ఇక్కడ సమావేశం కాలేదు. వారిచ్చిన అనంతమైనటువంటి లక్ష్యాలని గుర్తు చేసుకొని వాటిని ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యతను స్మరించుకుంటానికి ఈరోజు ఇక్కడ ఈ 100వ శత జయంతి సందర్భంలో మనందరం కూడా కలిసినాం. అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయు అనేటువంటి కాలాతీత సూత్రాల ద్వారా లెక్కలేనన్ని హృదయాలను స్పందించజేయటమే కాకుండా మానవాల్ని నిరంతరం పరివర్తన చేసే సజీవ వారసత్వాన్ని గౌరవించటానికి నేనిక్కడ సమావేశమయ్యాం. చాలా చిన్నప్పటి నుంచి భగవాన్ లోతైన కరుణామయమైనటువంటి లక్ష్యాన్ని ప్రకటించారు. నాకున్న ఏకైక పని మానవాల్ని దైవికంగా పెంపొందించడం, వారందరికీ ఆనందంతో నిండినటువంటి జీవితాల్ని నిర్ధారించటం అనే ఏకైక లక్ష్యంతో భగవాన్ సత్యసాయిబాబా గారు పనిచేశారు. ఇది కేవలం ఆకాంక్ష కాదు, ఆయన జాగ్రత్తగా ప్రాణం పోసుకున్నటువంటి దైవికమైనటువంటి బ్లూ ప్రింట్ ఇదని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాను. లక్షలాది మందికి సాక్ష్యమిచ్చే విధంగా ఆయన గొప్ప అద్భుతాలను సృష్టించారు. కేవలం రోగులకు స్వార్థపరచడం లేదా విభూతిని భౌతికంగా మార్చడం మాత్రమే కాదు, భగవాన్ తన సొంత సహజ దైవత్వాన్ని ప్రకటిస్తూ అందరిలో శాశ్వత పరివర్తన తీసుకొచ్చారు. ఆయన దృక్పథం అన్ని మతాలను ఆకర్షించి గౌరవించి సత్యం, సరైనటువంటి ప్రవర్తన, శాంతి, ప్రేమ, అహింస అనేటువంటి ప్రధాన మానవ విలువలపై దృష్టి సాధించారు. దేవునికి చేరుకునేటువంటి మార్గం మన తోటి మానవులను
మానవులకు నిస్వార్థ సేవ చేయటం ద్వారా మాత్రమే అని ఆయన మనకు చూపించారు. ఈ దృక్పథాన్ని నిర్మాణాత్మక శాశ్వత రూపాన్ని ఇవ్వటానికి భగవాన్ శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ను స్థాపించారు. పేదలకు ఉపశయనం, విద్య, వైద్య సహాయం, సాధారణ ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ఇతర పనులను వివక్ష లేకుండా అందరికీ అందించడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. స్పష్టమైనటువంటి లక్ష్యాలతో స్థాపింపబడిన ఆయన సమానత్వ లక్ష్యం కోసం ఈ ట్రస్ట్ శక్తివంతమైనటువంటి ఒక ఇంజన్గా పనిచేస్తుందని చెప్పి మనవి చేస్తున్నాను. ఆరోగ్య సంరక్షణలో గ్రామస్తుల కోసం ఒక చిన్న జనరల్ హాస్పిటల్గా ప్రారంభమైనటువంటిది ఈరోజు ప్రపంచ స్థాయి కార్డియారిక్ న్యూరో కేర్ను పూర్తిగా ఉచితంగా అందించే పుట్టపర్తి హాస్పిటలే కాకుండా బెంగళూరులో ప్రసిద్ధమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో సహా ఈరోజు మొబైల్ హాస్పిటల్స్ని గ్రామీణ పేదల ముంగిటకు ఈ యొక్క వైద్యాన్ని నిరంతరం తీసుకొస్తూ బాబా గారు స్థాపించినటువంటి ఈ యొక్క ట్రస్ట్ కృషి చేస్తున్నారు. విద్యారంగంలో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ లెర్నింగ్తో పాటు అనేక పాఠశాలల ద్వారా చిన్నపిల్లలకి క్రమశిక్షణ, జాతీయ సంస్కృతిని నేర్పిస్తున్నారు. ఇది పూర్తిగా ఉచితంగా అందించబడే విలువ ఆధారిత విద్యకు దారితీసిన ఒక వెలుగు. నిజమైన విద్య తెలివితేటలతో పాటు వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందని ఇది నిరూపిస్తుంది. వెనుకబడినటువంటి రాయలసీమ అనంతపురంలో మంచినీటి వసతిని కల్పించడమే కాకుండా ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ఆయన నీటి ప్రాజెక్టుని ఇతర ప్రాంతాల్లో కూడా అవసరం ఉన్నటువంటి చోట నిర్మించడం జరిగింది. ఆయన అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అవిశ్రాంత సామాజిక సేవకు అంకితమయ్యారు. వారు శిష్యులు ఆ యొక్క ఆదర్శాన్ని, ఆ యొక్క కార్యక్రమాల్ని, ఆ యొక్క ప్రాజెక్ట్స్ని ముందుకు కొనసాగించాలని చెప్పి నేను కోరుతున్నాను. దైవత్వం అనేది సేవ చేయడం ద్వారా మాత్రమే ఉందని చెప్పి వారు నిరూపించారు. సర్వీస్ టు మ్యాన్, సర్వీస్ టు గాడ్, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి దాన్ని అక్షరాల పాటించి వారి దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ కూడా నేర్పించి ఆచరించే పద్ధతిలో కృషి చేశారని చెప్పి మనం చేస్తున్నాను. భగవాన్ ప్రపంచ సేవా ఉద్యమం ద్వారా మాత్రమే ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉండిపోయారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మానవత్వం యొక్క ప్రత్యేకతకి సంగమమని, వారు వడ్రంగి నుండి సిఈఓల వరకు, పాట్నా నుండి పెరు వరకు, గుజరాత్ నుండి గట్మాలా వరకు నిస్వార్థంగా సేవ చేయడం అనే ఏకైక ఉద్దేశంతో ఐక్యమైన 1 మిలియన్ మందికి పైగా వ్యక్తులకు ఒక చోట చేర్చి వారికి ఆ కార్యక్రమాల్ని కల్పించారని చెప్పి మనం చేస్తున్నాను. ఈ వైవిధ్యమైనటువంటి మేధో మరియు మానవ మూలధనం బాబా యొక్క సార్వత్రిక ఆకర్షణకు గొప్ప నిదర్శనం. ఆయన శతాబ్ది ఉత్సవ సందర్భంగా ప్రశాంతి నిలయంలో నెలకొన్న ఈ ప్రకాశవంతమైన ప్రాంగణంలో మనం ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు మనం కేవలం 1 శతాబ్దపు దైవిక సేవను మాత్రమే చూడటం లేదు, మనమందరినీ నిలబెట్టడానికి అప్పగించబడిన వారసత్వాన్ని ఎదురు చూస్తున్నారు. శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ నుండి మీడియా సెంటర్ మరియు విద్యావాహిని చొరవ వరకు ఉన్న సంస్థలు ఈ పవిత్ర కార్యాన్ని రాబోయేటువంటి తరాలకు కొనసాగిస్తూనే ఉంటాయని చెప్పి, ఆ రకంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క శతాబ్ది వేడుకలు ఒక జ్ఞాపకం కంటే ఎక్కువగా ఇది ఒక మానవ పునఃసమర్పణగా మనం కలిసే
ప్రతి ముఖంలో దేవుణ్ణి చూడటానికి, ప్రతి మానవుణ్ణి వారిలోని దైవానికి సేవ చేయటానికి, ఆయన చూపించిన మార్గంలో నడవటానికి ప్రతిజ్ఞ చేయాలని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవితం అర్థం చేసుకుంటూ వారి సందేశం, ప్రేమ, విశిష్టమైన సేవను ముందు తరాలకు తీసుకెళ్తూ భగవాన్ కోరుకునే ప్రపంచాన్ని నిర్మించటానికి అందరం వారి స్ఫూర్తిని కొనసాగిద్దామని చెప్పి మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. ఓం సాయిరామ్, జై సాయిరామ్, సాయిరామ్. Sairam. We thank the Honorable Governor of Tripura, Shri Indrasen Reddy Garu, for his kind words. We request everyone to please take their seat as we welcome our chief guest for the occasion to address the August gathering. We request everybody to please take their seat. On this glorious occasion of Bhagwan Sri Satya Sai Baba's centenary celebrations at Prashanti Nilayam Puttaparthi, the Janma Bhumi and Karma Bhumi of Bhagwan Baba, we are indeed privileged to have amidst us the Honorable Vice President of India, Shri C.P. Radhakrishnan Ji, a seasoned statesman with over 4 decades of public service. Shri C.P. Radhakrishnan is a leader and visionary known for his integrity, humility, and deep commitment to inclusive development. Having served as the governor for the states of Maharashtra, Jharkhand, and Telangana, his dedication towards social upliftment, especially education, tribal welfare, along with his rich global perspectives, makes him a truly inspiring figure. Please welcome the Honorable Vice President of India, Shri C.P. Radhakrishnan Ji. Sai Ram. I touch and salute the holy feet of Bharata Mata, the most powerful and the most merciful. It is a profound honor for me to be here on this day, the sacred occasion of centenary birth anniversary celebrations of Bhagavan Sri Satya Sai Baba. On this holy day, the great dignitaries who are sharing the dais with me, our Honorable Chief Minister of Andhra Pradesh, Sriman Chandrababu Naidu Garu, Honorable Governor of Tripura, Sriman Indrasena Reddy Garu, the Honorable Chief Minister of Telangana, Sri Revant Reddy Garu, our Honorable Minister for HRD, IT, Electronics and Communication and RTG, Government of Andhra Pradesh, Sriman Logesh Garu, the Honorable Minister of Tamil Nadu Government for Hindu Endowment, Thiru Segar Babu Garu, and our Meghalaya Chief Justice of High Court, Justice Soman Sen Garu, our Chief Justice of High Court of Uttarakhand, Justice Guganathan Narendra Garu, Sri Nimish Pandya Garu, Sri R.J. Ratnakar Garu, Sri K. Chakravarti Garu, Sri S. Nahanand Garu, Justice Ramasubramaniam Garu, the trustees of and the leaders of this great Satya Sai Baba organization and the trust.
in our life, we should be blessed to see a great saint like Bhagavan Satya Sai Baba. I first came to know about Satya Sai Babaji was when I was 7 or 8 years old, when the elder sister of my father, I think it is somewhere in the year 1964 or 65, she came to Puttaparthi. She doesn't know any other language other than Tamil. She doesn't know how to read in Tamil also. But she has started from my home in Tirupur, and I don't know how she has reached here, and she stayed here for 15 days without knowing any other language. And she brought the Sai Baba's blessings to our family in the 1964 or 65. Why I am telling this? This is the great divine power of Bhagavan Sri Satya Sai Baba to bring everybody from all over the world to this holy place, Puttaparthi. When our Ratnakarji was telling, most of the people coming here are new devotees of Bhagavan Sri Satya Sai Baba. They have never seen Sri Satya Sai Baba, and I am proud to say that I am one of the new devotee come here on this day, and I have never seen Satya Sai Baba except in the TVs. But in my life I always say, unless you are blessed, you cannot. Unless you are blessed, you cannot reach. And the time has come for every good thing. I think the good time has come to me only today, yesterday, to reach this holy place of Puttaparthi. He was a great emissary of God, of peace, love and selfless service. His preaching, how to worship God is, you have to love others, you have to serve others. That is the best way of worshipping God. That is his great preaching. The life and legacy of Bhagavan Sri Satya Sai Baba continues to inspire millions and millions across the world because of his great preachings. Bhagavan Sri Satya Sai Baba and taught eternal values of love all, serve all, help ever, hurt never. These guiding principles shaped every initiative of Bhagavan Sri Satya Sai Baba undertook and every life he touched. The great saintly Tamil poet Thiruvalluvar has written, Anbilar ellam tamakuriyar, Anbudayar enbum uriyar pirakku. It says that those who don't have love for others are living only for themselves, while those who have love for others, they live for everyone. And Satya Sai Babaji has preached that great saint's words into practice. Bhagavan Satya Sai Baba was one such person whose life was a testament to this cruel, and he lived a life dedicated for loving and serving others. Bhagavan Satya Sai Baba dedicated his entire life to the upliftment of humanity, transcending boundaries of caste, religion, class and nationality. You see how he has defined this place. Almost the God of everyone is here. God is one, but no religion can divide the society. That is the greatest preaching of our Bhagavan Sri Satya Sai Baba. His work and life exemplify the true spirituality is inseparable from daily life, emerging through compassion, service
and the sincerity of our actions. Sri Satya Sai Baba's Central Trust continues to carry forward this good legacy and work of Baba's transforming countries, countless lives through its initiative in healthcare, education and social welfare. I got the great opportunity to participate in the convocation of the Satya Sai Baba University yesterday, where the education is totally free. I think in the whole of the country, this is the only university, especially run by the trust, that education is not to be paid. The mobile rural health services being run successfully by this trust have become a vital lifeline for communities in remote areas. Today we all say open heart surgery is not a big operation. The service is available all over the country. But in those days, when I was very young, people used to come here to have their open heart surgery free of cost. That means Baba's love for the poor is immense. And the trust continues to uplift communities through drinking water projects, disaster relief efforts, and a wide range of humanitarian services that touch the daily lives of the people across the country. Telugu Ganga project was started and it was contributed by the United Andhra Pradesh government and Tamil Nadu government under the leadership of our NTR Garu and at the time MGR. But the renovation of this work has been contributed by our Satya Sai Baba ji, and Satya Sai Baba is I think the only saint in the whole world that he has visited the former Chief Minister of Tamil Nadu, Kalainar Karunanidhi's house. That shows the love and affection have no policies. The love and affection will win the hearts. The service is the only thing which will bring the people together. And today, both Andhra Pradesh and Tamil Nadu are having a very close relationship because of the Sri Satya Sai Baba's great contribution in regenerating the Telugu Ganga project. And today, Chennai is getting water continuously without any disturbance. It is because of the great blessings of our Satya Sai Baba ji, and I am sure that no one can forget that. All these initiatives being carried out by the devotees of Bhagavan Sri Satya Sai Baba stand as a testament to this enduring vision that love expressed through service has the power to transform the society, and it will bring the people together. His teachings, rooted in the eternal values of truth, righteousness, peace, love and non-violence, remain the basis of harmonious and progressive society. That is the reason why the devotees of Baba has arrived here from all over the country. Not only from all over the country, from all over the world. Bhagavan Satya Sai Baba urged thee to recognize the unity of mankind, to replace discord with harmony, and to replace selfishness with sacrifice. That is his great contribution to the entire humanity. In today's global environment marked by uncertainty, conflict and stress, Bhagavan Satya Sai Baba's teachings have become more relevant than ever. When we all embrace selfless service and moral responsibility, we strengthen not just our institutions, but the very soul of our society. On this auspicious day,
let us resolve to honor the legacy of Bhagavan Satya Sai Baba not only through celebration but through action. That is what we all are seeing here. The service, endless service is continuing even today. After his Maha Samadhi, even then people are coming on their own. There is no mobilization, but people mobilize themselves to pay their great honor and to show the bhakti towards our Baba's preachings and his legacy. We can preserve teachings of Baba by nourishing peace within our families, communities, and the nation as a whole. I extend my heartiest greetings to the entire Sai Baba community and to everyone gathered here. May the teachings and the preachings of Sri Satya Sai Baba continue to inspire all of us to build a more compassionate, just, and harmonious society. Samdalohak Suino Bhavantu. And let us, this live preachings continue to illuminate our path, reminding us that the greatest worship in service and the greatest offering is love. We have to love everyone. We have to live together. We have to be united all the time. We should never hate others. We have to help others. We have to do our selfless service for the rest of the society. That is the great preachings of our Bhagavan Sri Satya Sai Baba. We will follow it in our life throughout. And Jai Sai Ram, Jai Hind, long live Mother Bharat. அனைவருக்கு நமஸ்காரமுలు, நன்றி, வணக்கம். C.P. Radhakrishnan ji for his encouraging words. We request everyone to rise for the national anthem. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Sai Ram will now offer Mangal Aarti to our beloved Bhagwan. सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक पति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आपद्बान्धवा ओम जय जगदीश हरे माता पिता गुरुदैवमो मरियन्तयु नीवे स्वामी मरियन्तयु नीवे यादव
ब्रह्मजगन्नाथा नागेन्द्राशयना ॐ जय जगदीश हरे ओंकाररूप ओजस्वी ओ साई महादेवा सत्य साई महादेवा मंगलहारति वंदो मंगलहारति वंदो वंदगिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा शांति 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 समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। है तुमसे ये सफर साई के रास्ते राह भी है तुमसे जिंदगी साई के वास्ते ये सफर बने तेरी दास्ता साथ हो तेरा है ये अरमां वादा है ये 100 बरस का ये गीत गाए साई जन्म से जीवन महकाए 100 बरस की समा मुस्काए साई राह पे Om Shri चल के Sai Ram. दिखाए। All devotees can now proceed to Sai Kulwant Hall to receive Bhagwan's Divya Darshan. Sai Ram.